సమోసాలు చేసుకున్నాం కదా, వీటి తయారు చేసుకునే విధానం చూపిస్తా పండు కుందామని. మైదా పిండి కొద్దిగా, గోధుమ పిండి కొంచెం కొంచెము సాల్టు బాగా వేసుకోవాలి. ఒక 10 సమోసాకు ఇట్లా చేసుకోవాలి. మూలలు కట్ చేసుకోవాలి, కరెక్ట్గా వస్తాయి. ఇట్లనే చేసుకోవాలి. ఆలుగడ్డ ఇవి వేసుకున్నాం కదా, పెట్టుకున్నాము. పదన కూడా కొద్దిగా ఇట్లా పెట్టుకోవాలి, ఊడిపోకుండా ఇట్లా అనుకోవాలి. ఇది ఒక డిజైన్గా వస్తుంది. ఇట్లా అంటే ఉన్నాం కదా, ఇట్లా అనుకోవాలి. కొద్దిగా పదన పెట్టుకొని ఊడిపోకుండా అందులో పడకుండా ఇట్లా అనుకోవాలి. ఇది బాగుంటాయి, కర్ర కర్ర అవుతాయి ఈ సమోసా అయితే. ఇవి నూనెలు వేయలేం కదా, అట్లనే ఉల్లిగడ్డ, క్యారెట్ పదన పెట్టుకోవాలి. ఇట్లా పదన పెట్టుకుంటే ఊడిపోదు. ఇట్లా వేసుకుంటున్నాం ఆయిల్లో. గోల్డ్ కలర్ వచ్చేదాకా తీసుకోవాలి, బాగుంటుంది. ఇట్లా కాలింది కదా, ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. నేనైతే ఇట్లున్నప్పుడు తీస్తున్నా, బాగుంటాయి కర్ర కర్ర అయితే. మనం రోడ్డు మీద తింటుంటే కూడా మిరపకాయలు వేస్తారు కదా, ఇట్లా వేసుకోవాలి నూనెలో. అట్లనైతే మిరపకాయలు నూనెలో చిత్తుతాయి. అయితే పాటలు పెట్టుకున్నా, లేకపోతే నూనె చిట్టపట అంటుంది కదా, ఇట్లా కాల్చుకున్నా. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. ఇట్లా అయింది కర్ర కర్ర. ఇట్లా క్యారెట్ ఇవన్నీ పెట్టుకున్నాం కదా, ఇది బాగా వచ్చింది. మీరు కూడా ఇట్లా చేసుకోండి.